శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ గోవిందరాజు. ఫోన్ నంబర్ 9703930797. ధనుసు రాశి జాతకులు జూలై మాసంలో 29వ తేదీ అనగా మంగళవారం తిథి అండి. ఈ రోజున సీరియస్ విషయాలు తెలుస్తాయి. జాగ్రత్తగా ఆలకించండి. ఏమిటి ఆ విషయాలు? ఏం జరగబోతుంది? ఈ రోజున ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు? అన్ని వివరాలు ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారికి ఈ రోజున శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఫలితం అనేది చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది. ఈ సమయంలో కొన్ని విఘ్నాల వల్ల పని వేగం నెమ్మదిగా సాగుతోంది. కానీ తరువాత అనుకూల పరిణామాలు ప్రారంభం అవుతాయి. మీరు ఉద్దేశించిన పనులలో విజయం సాధించేందుకు స్పష్టత, చొరవ అవసరము. ముఖ్యంగా మాట్లాడే తీరులో నిబద్ధత మీకు చాలా అవసరము. బహుళ మాటలు కంటే కూడా సూటిగా స్పష్టంగా ఉండండి. ఎదుటి వారి అభిమతాన్ని పొందుకోగలుగుతారు. ఇక ఈ సమయంలో మీ ఆలోచనలు బలంగా ఉంటాయి. ఒకే సమయంలో అనేక అంశాలపై దృష్టి పెట్టడం వల్ల కొంత అయోమయం కూడా ఏర్పడవచ్చు. ముఖ్యంగా నిర్ణయాలను ఉదయం కాకుండా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత తీసుకోవడం మీకు ఉత్తమము. మీరు కలలు కన్న దారిలో అడుగులు వేయగలిగితే మంచి మార్గాలు తెరుచుకుంటాయి. కొత్త పనులు ప్రారంభించాలి అనే ఆలోచన మీలో బలంగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు ఇది అస్తవ్యస్తమైన రోజు. మార్పులు, మేనేజ్మెంట్ సూచనలపై గమనిక ఉంచండి. గమనించుకోండి. ఒకే సమయంలో 2 లేదా 3 పనులు చేసే పరిస్థితులు వస్తాయి. మీలో సహనం ఉన్నప్పటికీ పని ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఇక మీటింగులు, సమీక్షలు కూడా మీరు జరపొచ్చు. గడువులు పాటించకపోతే అభిప్రాయ భేదాలు రావచ్చు. టీం వర్క్ మీద ఆశించడం కన్నా స్వయంగా బాధ్యత తీసుకోవడం మీకు చాలా మంచిది. ఇక వ్యాపార వర్గానికి ఈ సమయం అంతగా స్పష్టత లేదు. మీ యొక్క అంచనాలు తప్పే అవకాశం ఉంటుంది. అయితే ఒక వినూత్న ఆలోచన మీకు తిరుగులేని మార్గాన్ని చూపిస్తోంది. పెట్టుబడి విషయంలో కాస్త జాగ్రత్త అనేది మీకు అవసరము. ఇక ఈ సమయంలో మితమైన ఆదాయం, తక్కువ ఖర్చుల మధ్య ఒక సరిమాన పరిస్థితి ఉంటుంది. అప్పు ఇవ్వడం, తీసుకోవడం అస్సలు వద్దని పండితులు సూచిస్తున్నారు. బ్యాంకింగ్, షేర్ మార్కెట్, ట్రేడింగ్ వంటి రంగాలలో ఉండేవారు ఈ రోజు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇక మీ యొక్క లెక్కలపై సరిగ్గా పట్టుండాలి. శుభ కార్యక్రమాల ఖర్చులు, కుటుంబ అవసరాల కోసం ఖర్చులు అయితే మీకు తప్పవు. ఇక ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి వారికి సీరియస్ విషయాలు తెలియబోతున్నాయి. ఇంట్లో చిన్న చిన్న మాటల వల్ల మనస్పర్ధలు రావచ్చు. ముఖ్యంగా పిల్లల విషయాల్లో, అంటే పిల్లల చదువుల విషయంలో మీకు సీరియస్ మ్యాటర్లు తెలియబోతున్నాయి. భవిష్యత్తు సంబంధిత విషయాల్లో అభిప్రాయ భేదాలు కూడా తలెత్తవచ్చు. ముఖ్యంగా చదువుకునే దగ్గర వీరు ఎలా వ్యవహరిస్తున్నారు, ఎలా ఉంటున్నారు అనే విషయాలు తెలియబోతున్నాయి. ఈ సమయంలో పిల్లల చదువుల కంటే ఎక్కువగా వేరే విషయాలపై అనుకూలంగా ఉంటున్నారు. చదువు తప్ప సినిమా, షికార్లు ఇలా సరదా సమయాలు గడపడానికి శ్రద్ధ చూపిస్తున్నారు. చదువుపై దృష్టి పెట్టడం లేదు. లేదా మీకు వచ్చే ధనాదాయం ఏదైతే ఉందో దాని మీద కుటుంబ సభ్యులు దృష్టి కేంద్రీకరించడం లేదు. లేదా ఒక చిన్న తప్పిదం పెద్దగా మారిపోయింది. వారి చెయ్యి దాటాక ఈ రోజున ఆ విషయం మీకు తెలియడము, ఇలా ఖచ్చితంగా షాకింగ్ కి గురి చేసే సంఘటనలు జరగబోతున్నాయి. ఈ రోజున ఎవరిని మందలించొద్దు. ఎవరి విషయంలో మీరు అనూహ్యంగా కోపం తెచ్చుకోవద్దు. అభిప్రాయ భేదాలు రావచ్చు.
జీవిత భాగస్వామితో జరిగే చర్చలు కూడా ఓర్పుగా ఉండండి, ఓర్పుగా స్పందించండి. బంధుమిత్రుల నుంచి సహాయం అందే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. పాత మిత్రుల నుంచి ఆనందకర సమాచారం కూడా కలగొచ్చు. ఈ సమయంలో శారీరక అలసట, మానసిక అలసట రెండూ కలిసి రావచ్చు. నిత్యం ఇష్టదేవత ఆరాధనతో పాటుగా శివ భగవానుని కూడా ఆరాధించుకోండి. అంతా మంచి జరుగుతుంది.